ఇక్కడేమో డేటాతో సహా మొత్తం భాషా గారు వివరించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ మధ్య కాలంలో మాట్లాడిన మాటలే రెండు కోట్ చేస్తాను. ఒకటి, 117 హామీలు నెరవేర్చేశామని లోకేష్ బాబు గారు చెప్తున్నారు. 117 హామీలు నెరవేర్చేశాం, ఆల్రెడీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ఏమంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే దేశంలోనే మొదటి స్థానంలో సంక్షేమం అందించడంలో మనం ఉన్నాం, దేశంలోనే మొదటి ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఈ కూటమి సర్కారు ఉంది, సంక్షేమం ఆ స్థాయిలో అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అంటారు. టీడీపీ వాళ్ళైతే ఇప్పటికే అందించేసాం, 70% హామీలు అయిపోయాయి అంటున్నారు. మరి వెన్నుపోటు దినం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు. ఇంకేముంది సార్, చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రిను, నారా లోకేష్ని రాష్ట్రపతి అయిపోయారని కూడా చెప్తారు. వాళ్ళకి ఈనాడు పేపర్ ఉంది, మిగతా ఎల్లో మీడియా ఉంది కాబట్టి అది కూడా చేస్తారు. నేను లాస్ట్ టైం డిబేట్లో కూడా చెప్పాను కదా, వారికి అవకాశమే దొరకాలే కానీ నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని కూడా వేసేస్తారు వాళ్ళు. వాళ్ళకి పాపం అవకాశం దొరకట్లేదు, సరిగ్గా సందర్భం దొరకట్లేదు. కానీ కాబట్టి ఈ 4 ఏళ్లలో ఆ కథలు కూడా అవి కూడా చూస్తాం మేము. చాలా ప్రస్ఫుటంగా మరి ఏంది సార్, ఎవరికి వెన్నుపోటు పడలేదు చెప్పండి అని అంటున్నారు. మోడీ గారు మాత్రం ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిపించుకుంటారు? మరి విచిత్రం కాకపోతే మీరు అంటున్నది. మరి పొడిపించుకుంటుంది ఆయనకి. పాపం చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ఇష్టం ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిట్టారు మనందరం చూసాం కదా. అవును. సో ఆయన అసలు ఒక ఉగ్రవాది, తీవ్రవాది అన్నారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఎన్నికలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మోడీ గారిని అడిగితే పాపం మోడీ గారు తప్పించుకుంటారు. మాకేం సంబంధం అయ్యా, మేము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని కూడా పట్టుకోవడానికి మేము ఇష్టపడలేదు, మాకు దాని మీద ఎటువంటి బాధ్యత లేదని చెప్పుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి అదే కదా మేమేం అడుగుతున్నామంటే, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు ప్రస్ఫుటంగా కొన్ని అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. ఏం మాటలు అంటే, నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. ఫస్ట్ పాయింట్, నువ్వు చెప్పినటువంటి, నువ్వు సృష్టించినటువంటి సంపద ఏంటి అంటే సమాధానం చెప్పట్లా. ఒకటి. 2, అప్పులు విపరీతంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాదిలోనే 1,51,604 కోట్ల రూపాయల అప్పు చేశారు. దాంతోపాటు పైనున్న నింగిని, కిందున్న నేలకి మధ్యన అమరావతి కడతా అని చెప్పాడు. ఈరోజు 12 నెలలు పూర్తయిన తర్వాత అమరావతి చెప్పారు సార్, నింగి నేలను ఏకం చేసే రీతిలో అమరావతిని కడతానని చెప్పాడు. సరే, ఆ అమరావతి ఏమన్నా కడుతున్నారా అని అంటే, ఇప్పటికి 12 నెలలు అయింది. టెండర్లో మతలబులు చేసుకొని అవసరమైన వాళ్ళకి మీరు అడ్వాన్స్ కమిషన్లు ఇచ్చారు. కానీ ఈరోజు కనీసం మీరు అమరావతి పైన ఒక ఇటుకు కూడా పెట్టినటువంటి దాఖలా లేవు. 1 year అయిపోయింది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఇదేందో మాకేమో ఆశ్చర్యకరంగా ఉండిద్ది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వేసవి కాలంలో ఏమో వర్షాలు పడతాయి, వర్షాకాలంలో ఏమో ఎండలు వస్తాయి. ఇదంతా ఆశ్చర్యకరంగా కనపడుతుంది. మళ్ళీ ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నటువంటి చిన్న చిన్న వాటికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 28 లక్షలు 30 లక్షల మందికి ఇళ్ల పట్ట స్థలాలు ఇచ్చారు. అసలు సెంటున్నరలో ఇళ్ల స్థలం ఏంది, సెంటున్నరలో ఇళ్ల స్థలం అసలు ఎట్లా జరిపోయింది? 4 అల్లుళ్ళు వస్తారు, వాళ్ళకి 4 బెడ్రూమ్లు అన్నా ఉండద్దా? 4 బెడ్రూమ్లు అన్నా ఉండద్దా? అది ఇళ్ల స్థలాలా లేకపోతే శ్మశానాలా అన్నారు. సరే, వాస్తవమే, మీరేదో అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం టైం ఉంది కదా, ప్రతి పేద కుటుంబానికి 4 బెడ్రూమ్లు ఉండేటువంటి 4 bedroom హౌస్ ఇళ్ల పట్టాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో ఇచ్చేసేసారు. మీరు కూడా ఇచ్చేసేసేయండి అంటున్నాం కదా. ఒక్కొక్కరికి ఒక 6 సెంట్లో సరిపోయింది సార్ ఇల్లు. మేము 30 లక్షల మందికి సెంటున్నర ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి అది తక్కువైంది అన్నారు. ఈరోజు కనీసం ఒక 5 సెంట్లు ఇవ్వండి. ఒక 30 లక్షల మందికి 5 సెంట్లలో నిరుపేదలకి ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి 4 bedroom ఫ్లాట్ కట్టిండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? బ్రహ్మాండంగా కట్టి మళ్ళీ వాళ్ళు కట్టుకునే అవకాశం ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కడతారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను పెన్షన్స్ ఇచ్చా. ఒకటి మాత్రం నిజం సార్, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక విధంగా మార్చాడని చెప్పుకోవచ్చు. ఏ వాలంటీర్ వ్యవస్థనైతే మీరు ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొట్టి మీరు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద వాలంటీర్ అవసరం ఎత్తాడు. ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ పాత్ర పోషించడానికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు పెన్షన్స్ ఎన్ని ఉన్నాయండి? 64 లక్షల పెన్షన్లు ఉంటే ఈరోజు 4 లక్షల మందికి పెన్షన్ తీసేసి 60 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడు.
ఈరోజు నేను చాలా గట్టిగా అడుగుతున్నాను, 12 నెలల కాలంలో ఒక్కరికన్నా పెన్షన్ ఇచ్చారా? ఒక్క ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చారా? అందరి ఏజ్ ఆగిపోయిందా? 60 ఏళ్ళు ఎవరికి దాటలేదా? ఒక్క వితంతు పెన్షన్ అన్న ఇచ్చారా? లేకపోతే ఒక్కరికైనా సరే మీరు డిసేబుల్డ్ పెన్షన్ ఇచ్చారా? మీరు పాక్షికంగా అమలు చేస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమంలో కూడా మీ తాలూకు ముద్రని వేసుకోలేక ఒక విఫలమైనటువంటి ముఖ్యమంత్రిగా, మోసాల ముఖ్యమంత్రిగా, వెన్నుపోటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ స్థాయిలో ప్రజల ముందు పరువు పోగొట్టుకునేటువంటి కార్యక్రమం ఎందుకు చేయాల్సి వస్తుందని మేము ఖచ్చితంగా అడుగుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ దొరికేటువంటి పరిస్థితి లేదు, కానీ క్వార్టర్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము విశాఖపట్నంలో ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక అభివృద్ధి పందాలో ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేశారు. ఇటువంటి విశాఖపట్నంలో ఈరోజు కమిషనర్ లేడు 6 నెలల నుంచి. కనీసం ₹1 కోటి అభివృద్ధి కూడా విశాఖపట్నంలో జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందండి? రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఏమైనా పెరిగినాయా? రిజిస్ట్రేషన్స్ ఏమైనా పెరిగాయా? అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఎక్కడ సంపద సృష్టించబడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగమ్య గోచరం పరిధికి తీసుకువెళ్ళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్తవ్యస్త పరిపాలన చేసి, ఎక్కడో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూని మీరేం చేశారు? ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఉంది? మీ హయాంలో ఎంత వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిఎస్టీ కలెక్షన్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్లా ఉంది? మీ హయాంలో ఎట్లా ఉంది? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్బీఐ ర్యాంకింగ్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్లుంది? మీ హయాంలో ఎట్లుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలైన అడ్మినిస్ట్రేటివ్గా ముందుకు తీసుకెళ్తే మీరు అటర్ ఫ్లాప్ ప్రదేశ్గా చేసినటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఏ రోజైనా సంవత్సరం అయిపోయిన తర్వాత డీటెయిల్ నోటుగా పెట్టుకొని ఏ మంత్లో ఏ పథకం వస్తుంది, ఎంత అకౌంట్లో పడతాయి అనేటువంటి విషయం ఈరోజు వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఒక సవాల్ విసురుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 గ్రామ సచివాలయాల్లో మీకు తెలిసినటువంటి ఒక నిరుపేద కుటుంబానికి వెళ్దాం పండి, వారి బ్యాంకు పాసు పుస్తకాన్ని తీసుకొని 2019 నుండి 2026 దాకా వాళ్ళ బ్యాంకు పాస్బుక్ స్టేట్మెంట్ తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో బటన్ నొక్కి వారి అకౌంట్లో ఎన్ని డబ్బులు పడినాయో యావరేజ్ తీసుకుందాం. నీ సంవత్సరంలో వాళ్ళ అకౌంట్లో ఎన్ని డబ్బులు పడినాయో యావరేజ్ చేసుకుంటే మీకు గుండు 0 వస్తాయి. కాబట్టి మీరు ప్రజలకి కనీస అవసరాల సదుపాయాలు కల్పించకుండా, కనీస ఆర్థిక అవసరాలు కల్పించకుండా, కనీసమైనటువంటి సదుపాయాలు ఎక్కడా కల్పించడమే కాకుండా వారిని ఇంకా మభ్యపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా వారిని మోసం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా అభూత కల్పనలతో మీరు ఒక జాడ్యమైనటువంటి ఆరోపణలు తీసుకొని వెళ్తారు. అమ్మఒడి వచ్చిందయా అంటే నీకు లేదు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసామంటారు. చేయుతో వచ్చిందయా నీకు అని అడిగితే లేదు మేము పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసామంటారు. అయ్యా ఆసరా వచ్చిందయ్యా నీకు అని అంటే లేదు కార్తీల టాటాని సస్పెండ్ చేసామంటారు. ఏం జరుగుతుందయ్యా ఈరోజు? అంబటి రాంబాబు గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయినటువంటి సందర్భంలో 1989లోనే ఆయన శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 1989 నుండి ప్రజా జీవితంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని ఒక కాకి చొక్కా వేసుకున్నటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి చేతులు చూపిస్తూ ఏవాయ్ నువ్వు పళ్ళు కొరుకుతున్నావు, ఏం చేస్తున్నావు, నేను నాపుతానని బెదిరించేటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. ఈరోజు నేను అడుగుతున్నాను సార్, ఒక ప్రభుత్వానికి 5 ఏళ్ళు మాత్రమే అవకాశం ఉంది, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి 62 ఏళ్ల పాటు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు కాకపోతే రేపు అనేది రాదా? ఈరోజు రాత్రి అయిపోయి రేపు పగలు రాదా? ఒక అంబటి రాంబాబు గారి మీద విమర్శలు చేస్తారు, ఇటువైపు మాజీ మంత్రి సిదిలి అప్పలరాజుని తన్నబోతారు, విడుదల రజనీ గారి పైన కేసులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేసి ఒక పొలిటికల్ వెండట్టా పాలిటిక్స్ ని ఈరోజు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్ వాల్యూని మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు కదా. ఈరోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం, మీకంత మగతనం ఉంటే, మీకంత దమ్ము ధైర్యం ఉంటే, మీరు చేస్తున్నటువంటి నిజమైన పరిపాలన అయితే ఎస్ పొలిటికల్ రెఫరెండంగా భావించండి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని 3 ప్రాంతాల్లో 3 ఉన్నారు కదా, మీరు రాజీనామా చేసి మీ మొట్టమొదటి ఏడాదికి రెఫరెండంగా మేము ముందుకెళ్తున్నాం అని చెప్పండి, మళ్ళీ కలిసే పోటీ చేయండి. మీకు దమ్ము ధైర్యం అంటే పాండి చేస్తాం. లేదు రెఫరెండం భావిస్తున్నారా, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందలకి రెఫరెండంగా భావిస్తారంటే ముందుకు రండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి ఇదే విధంగా చెప్పారు. కాబట్టి ఇటువంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం కాకుండా దమ్ము ధైర్యంతో మీరు సూపర్ 6 హామీలు అమలు చేసి మా మీద ఏమన్నా మీకు పొలిటికల్ గ్రడ్జ్ ఉంటే తీయండి, కానీ ఈ విధంగా పరిపాలన చేయడం ఏంది సార్? రైట్